స్ట్రక్చరల్ చేంజెస్ ఎట్లా తీసుకురావాలి, అదేవిధంగా తల్లిదండ్రుల్లో కూడా చైతన్యం రావాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో కూడా చైతన్యం రావాలి అధ్యక్ష. ఎందుకంటే ఈ పోటీ తత్వంలో ఏమవుతుందంటే సింపుల్గా మన భాషని విస్మరిస్తే మటుకు చాలా ఇబ్బంది ఎదుర్కోబోతున్నాం. ఈ రోజు కూడా జర్మనీకి వెళ్తే అధ్యక్ష, జర్మనీ ఇస్ అ డెవలప్డ్ కంట్రీ, కానీ అక్కడ అందరూ జర్మనీ మాట్లాడతారు. అంతేందుకు అధ్యక్ష, నేను సౌత్ కొరియాకి వెళ్తే ట్రాన్స్లేటర్ ఉన్నారు అధ్యక్ష. సౌత్ కొరియాలో ఏ మీటింగ్కి వెళ్ళినా ఎక్సెప్ట్ మేబీ టాప్ 1-2 కంపెనీస్ తప్ప ఏ మీటింగ్కి వెళ్ళినా ట్రాన్స్లేటర్ ఉండాల్సిందే. వాళ్ళు కొరియన్లోనే మాట్లాడతారు, ట్రాన్స్లేట్ చేసి మనకి ఇంగ్లీష్లో చెప్తారు, మన ఇంగ్లీష్లో చెప్పింది వాళ్ళు ట్రాన్స్లేట్ చేసి కొరియన్లో చెప్తారు అధ్యక్ష. అంటే డెవలప్డ్ కంట్రీస్ కూడా మాతృభాషను ఎప్పుడు విస్మరించలేదు అధ్యక్ష. సో మాతృభాషని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన. నేను కొన్ని సంస్కరణలు తీసుకొచ్చా, అది సరిపోదని నేను కూడా భావిస్తున్నా. గౌరవ సభ్యులు ఇప్పుడు సూచించారు కనుక ఆ కమిటీ మీరు వేస్తే, మీ విత్ పర్మిషన్ ఆ కమిటీ ఒకటి వేస్తేనంటే మేము వాళ్ళ సూచనలు చాలా సీరియస్గా తీసుకుని తప్పనిసరిగా అమలు చేసి మాతృభాష కాపాడేది కేవలం ఒక లోకేష్ వల్లే సాధ్యం కాదు, అందరం కలిసికట్టుగా చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది తెలుగు జాతి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ఒక్క వ్యక్తి వల్ల సాధ్యమవుతుంది అంటే ఒక్క సంస్కారం తీసుకొస్తే సాధ్యమవుతుంది అనుకుంటే కరెక్ట్ కాదు. అందరం భాగస్వామ్యం అవ్వాలి, పెద్దలందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలి, ప్రజలు భాగస్వామ్యం అవ్వాలి, పిల్లలు భాగస్వామ్యం అవ్వాల్సిన అవసరం చాలా చాలా ఉంది.